ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ టైంలో రోహిత్ శర్మ కూడా టాస్ గెలిస్తే బౌలింగే తీసుకుంటానని చెప్పాడు. సో విచిత్రంగా ఈ మ్యాచ్లో రెండు టీంలు కూడా ముగ్గురే స్పేస్ బౌలింగ్ బరిలో దిగారు. ఇండియా తరపున ఆకాశ్దీప్ ఆడుతున్నాడు. ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ డే కంప్లీట్ అయినప్పటికీ 339 రన్స్ చేసి 6 వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా 86 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ 102 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నారు. ఇండియా మ్యాచ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 1 అవర్లోనే 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 6 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. శుభ్మన్ గిల్ డక్అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 6 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. సో ఇండియా 34 రన్స్ దగ్గర 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజ్లోకి వచ్చిన పంత్ మరియు జైస్వాల్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వాళ్ళిద్దరూ కలిపి 62 రన్స్ చేశారు. సో ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయినప్పటికి ఇండియా 88 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. సెకండ్ సెషన్ స్టార్ట్ అయిన 2 నిమిషాలలో పంత్ అవుట్ అయిపోయాడు. పంత్ 39 రన్స్ చేసి 52 బాల్లో 6 4లు కొట్టాడు. బంగ్లాదేశ్ తరపున హసన్ అహ్మద్ 4 వికెట్లు తీసుకున్నాడు. హసన్ అహ్మద్ బ్రైటన్ బ్యాట్స్మెన్స్ చాలా ఇబ్బంది పెట్టాడు. సో కేఎల్ రాహుల్ మరియు జైస్వాల్ మధ్య మంచి చక్కటి పార్ట్నర్షిప్ వచ్చింది. వీరిద్దరు కలిపి 48 రన్స్ చేశారు. జైస్వాల్ 56 రన్స్ చేసి 118 బాల్లో. సో జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ ఎట్ ఏ టైం అవుట్ అయిపోవడంతో ఇండియా 144 దగ్గర 5 మరియు 6 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో రవీంద్ర జడేజా మరియు రవిచంద్రన్ అశ్విన్ మధ్య మంచి చక్కటి పార్ట్నర్షిప్ వచ్చింది. వీరిద్దరూ కలిపి 195 రన్స్ చేశారు. ఇండియా సెకండ్ సెషన్లో కూడా 88 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ ఫస్ట్ సెషన్లో మరియు సెకండ్ సెషన్లో కంప్లీట్గా డామినేట్ చేయగా ఇండియా థర్డ్ సెషన్లో కంప్లీట్గా డామినేట్ చేసింది. జడేజా అశ్విన్ థర్డ్ సెషన్లో 163 రన్స్ చేశారు. సో ఇదే సందర్భంలో అశ్విన్ 102 రన్స్ చేయగా జడేజా 86 రన్స్ చేశాడు. వీరిద్దరూ 10 4లు 2 6లు చొప్పున కొట్టి బంగ్లాదేశ్ బౌలర్లు ఉతికి ఆరేశారు థర్డ్ సెషన్లో. అశ్విన్ లాక్లపై అవడంతో క్రౌడ్ను మంచి సపోర్ట్ లభించింది. అదేవిధంగా జడేజా కూడా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతాడు కనుక జడేజా కూడా మంచి సపోర్ట్ లభించింది. సో మ్యాచ్ జరిగిన తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ మరియు మిగతా టీం మెంబర్స్ అందరూ వీరిద్దరిని అభినందించారు. క్లాప్స్తో వెల్కమ్ చెప్పారు. రవిచంద్రన్ అశ్విన్ చేపాక్ స్టేడియంలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టాడు. 2021లో చెన్నైలో ఇంగ్లాండ్పై టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఇండియా 106 రన్స్కి 6 వికెట్లు పడిపోయినప్పుడు అశ్విన్ బ్యాటింగ్కి వచ్చి సెంచరీ కొట్టాడు. ఈరోజు కూడా అదే సందర్భంలో 144 రన్స్ దగ్గర ఇండియా 6 వికెట్లు కోల్పోయినప్పుడు మళ్ళీ అశ్విన్ వచ్చి సెంచరీ కొట్టాడు. ఈ రోజు నుండి దిలీప్ ట్రోఫీ రౌండ్ 3 స్టార్ట్ అయింది. ఇండియా ఏ మరియు ఇండియా సి మధ్య మ్యాచ్లో ఇండియా సి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా ఏ తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 224 రన్స్ చేసి 7 వికెట్లు కోల్పోయింది. డే 1 కంప్లీట్ అయింది. సో ఇండియా ఏ తరపున శశ్వత్ రావత్ 120 రన్స్ చేయగా ఇండియా సి తరపున అన్రూల్ కాంబోజ్ 40 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇంకో మ్యాచ్లో ఇండియా డి మరియు ఇండియా బి మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియా బి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా డి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ డే కంప్లీట్ అయినప్పటికీ 300 రన్స్ చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఇండియా డి తరపున సంజు శాంసన్ 89 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అదేవిధంగా దేవదత్ పడికల్ 50 రన్స్, శ్రీకర్ భరత్ 52 రన్స్, రిక్కీ బుయ్ 56 రన్స్ చేశారు. శ్రేయస్ అయ్యర్ డక్అవుట్ అయ్యాడు. సో ఇండియా బి తరపున రాహుల్ చాహర్ 60 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. నిన్న షార్జాలో ఆఫ్ఘనిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య ఫస్ట్ వన్డే జరిగింది. వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాపై 6 వికెట్ల తేడాతో గెలిచింది. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 106 రన్స్ కాల్అవుట్ అవగా ఆఫ్ఘనిస్తాన్ 107 రన్స్ చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఫర్జల్ ఫరూక్ 35 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకోగా గజన్ఫర్ 20 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. రీసెంట్ టైంలో ఆఫ్ఘనిస్తాన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా బాగా రాణిస్తుంది. సో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటి వరకు ఇండియా తప్ప రిమైనింగ్ అన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలపై గెలిచింది. న్యూజిలాండ్ మరియు శ్రీలంక మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కదా. ఈ టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 305 రన్స్ చేసి ఆల్అవుట్ అవగా న్యూజిలాండ్ తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 255 రన్స్ చేసి 4 వికెట్లు కోల్పోయింది. సో న్యూజిలాండ్ తరపున టామ్ లథమ్ 70 రన్స్ చేయగా కేన్ విలియమ్సన్ 55 రన్స్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.